అనుకున్నారు. తమ తాగుబోతు భర్త డబ్బులు వచ్చిన ₹4 కూడా తీసుకుపోతాడని అనుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు చేతులు ఆడట్లేదు. మళ్ళీ పిల్లల్ని పోషించుకోవడానికి తల్లులు కష్టపడాల్సిన రోజులు వచ్చినాయి. ఆ సంపాదనలో బెల్ట్ షాప్ దగ్గరికి డబ్బులు లాక్కుపోయే భర్తలు తయారయ్యారు. దీన్ని కోరుకుంటారా మహిళలు? బెల్ట్ షాపులే అతిపెద్ద దెబ్బ కొట్టబోతున్నాయి ఖచ్చితంగా. రెండవది గ్రౌండ్ లెవెల్ కరప్షన్. అసలు ఏమీ లేనప్పుడు మనకి ఎంతో కొంత ఇస్తే పని జరుగుతుందనే ఫీలింగ్ వేరు. నిన్నటిదాకా వాలంటీర్ ద్వారా 10 పైసలు లంచం ఇవ్వకుండా పని జరిగాం. 100కి 99% పరిపాలన చూశారు. చూసి ఇవాళ ప్రతిదానికి డబ్బులు ఇస్తే గాని పని కానప్పుడు, ప్లస్ అదేదో మనకి సేవ చేయాల్సిన మన మీద అథెంటిసిటీ చలాయిస్తున్నప్పుడు, ఉద్యోగి గాని రాజకీయ నాయకుడు గాని పొగరుగా మాట్లాడుతున్నప్పుడు కడుపు రగులుతుంది. మన హక్కు, ఆ హక్కుకి భంగం కలిగించేలా అవతలోడు మాట్లాడుతున్నప్పుడు కడుపు రగులుతుంది. ఈ జనం అది కోరుకుంటారా? దాష్టికం. దీన్ని కంట్రోల్ చేయడం ఇవాళ వీళ్ళ చేతుల్లో ఉందా? అధికారులు వీళ్ళ మాట వినేవాడు ఎవడన్నా ఉన్నాడా? పాపం రోజు చంద్రబాబు గారు అందులో సమీక్షించారు, ఇందులో సమీక్షించారని చెప్తారు. దాంట్లో కండేర చేశారు, దీంట్లో ఉక్కు పాదం మోపమన్నారంటారు. గంజాయి అమ్ముతానే ఉంటారు, డ్రగ్స్ అమ్ముతానే ఉంటారు. జగన్ టైంలో అయితే జగనే అమ్మిస్తున్నాడు. ఇప్పుడైతే ఒరిస్సా నుంచి వస్తుంటే పట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకో చోట నుంచి వస్తుంటే పట్టుకుంటున్నారు.